ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుదేవ దత్త. ఒక రాజు తన భక్తితో స్వయంగా దత్తాత్రేయ స్వామిని ప్రసన్నం చేసుకున్నాడు. ఆయనకు ఎందుకు దత్తస్వామి వరాలు ఇచ్చారు, ఆ వరాల వల్ల ఏమైంది, ఈరోజు శ్రీ దత్తాత్రేయ చరిత్ర 2వ అధ్యాయాన్ని కథలా తెలుసుకుందాం. ఐహాయ వంశానికి చెందిన కార్యవీర్య అర్జునుడు ధర్మాన్ని కాపాడే రాజు. అయినప్పటికీ తన ప్రజలను మరింత మంచిగా పాలించాలంటే దైవకృప అవసరమని భావించాడు. అందుకే అడవికి వెళ్ళి శ్రీ దత్తాత్రేయ స్వామిని ఎంతో భక్తితో తపస్సు చేశాడు. చాలా కాలం తర్వాత దత్తస్వామి ప్రత్యక్షమయ్యారు. ఆయన భక్తిని, వినయాన్ని పరీక్షించారు. రాజు ఎలాంటి పరిస్థితుల్లోనూ తన భక్తిని విడిచిపెట్టలేదు. చివరకు దత్తాత్రేయ స్వామి సంతోషించి వరాలు ప్రసాదించారు. ధర్మాన్ని రక్షించే శక్తి, అపారమైన బలం, యుద్ధంలో అజేయత్వం, ప్రజలను న్యాయంగా పాలించే జ్ఞానాన్ని అనుగ్రహించారు. దత్తస్వామి కృపతోనే కార్యవీర్య అర్జునుడు మహాపరాక్రమశాలిగా ప్రసిద్ధి పొందాడు. భక్తులలో ఒక నమ్మకం ఉంది. కార్యవీర్య అర్జునుని పూజిస్తే పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దొరకాలని కోరుకునేవారు కార్యవీర్య అర్జునుడిని స్మరించి ప్రార్థిస్తారు. ఈ అధ్యాయం చెప్పే 3 ముఖ్యమైన విషయాలు. నిజమైన భక్తికి భగవంతుడు తప్పకుండా స్పందిస్తాడు. దైవం ఇచ్చిన శక్తిని ధర్మం కోసం మాత్రమే ఉపయోగించాలి. వినయం ఉంటే దైవకృప పెరుగుతుంది. అహంకారం వస్తే పతనం ప్రారంభమవుతుంది. దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.